మనము చనిపోయిన తరువాత ఏమి జరుగుతుంది? ఒక ఊరిలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు. కాని అతనికి ఒక సందేహం ఎప్పుడూ ఉండేది, మనము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే సందేహం. రోజూ దాన్ని గురించి యోచించేవాడు. అతను ధారాళంగా దానాలు, పుణ్యకార్యాలు చేసేవాడు, కాని ఆ ప్రశ్న మాత్రం మనసులో పరిష్కారమవ్వలేదు. ఒక రోజు అతను ఊరి చివర ఉన్న ఒక పెద్ద వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి ఒక పుణ్యాత్మ కనిపించింది. తెల్లని వస్త్రధారణలో, ముఖంలో పరమ శాంతి. పుణ్యాత్మ: ధర్మయ్య, నువ్వు ఎప్పటికీ ఆలోచిస్తున్న విషయానికి నాకు తెలుసు. నీకు నిజం చెప్పాలని వచ్చాను. ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరండీ మీరు? పుణ్యాత్మ: నేను నీకు గతజన్మలో గురువు. ఇప్పుడు నీ సందేహానికి సమాధానం చెప్పడానికి వచ్చాను. ధర్మయ్య: చనిపోతే మనకు ఏమి జరుగుతుంది గురువుగారు? పుణ్యాత్మ చిరునవ్వుతో మాట్లాడుతూ: ప్రతి జీవి శరీరం క్షీణిస్తే మృత్యువు వస్తుంది. కాని శరీరం మాత్రమే పోతుంది. మన ఆత్మ అది శాశ్వతం. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఈ భూమిని విడిచి ఒక ప్రయాణం మొదలుపెడుతుంది. అది ఏ దిశగా వెళ్తుందో మన జీవితంలో చేసిన పుణ్యపాపాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మయ్య ఆశ్చర్యంగా అడిగాడు: ఆ ప్రయాణం ఎలా ఉంటుంది గురువుగారు? పుణ్యాత్మ: అది 4 దశలుగా ఉంటుంది. 1. ప్రథమ దశ ప్రేతలోకం. మనిషి చనిపోయిన వెంటనే అతని సూక్ష్మశరీరం ప్రేతలోకానికి చేరుతుంది. అక్కడ 10 నుంచి 12 రోజుల వరకు ఆత్మ అల్లాడుతుంటుంది. కుటుంబ సభ్యులు శ్రాద్ధకర్మలు చేస్తే ఆత్మకు శాంతి లభిస్తుంది. లేకపోతే ఆత్మ భ్రమంలో పడుతుంది. 2. ద్వితీయ దశ యమలోకం ప్రయాణం. 13వ రోజున ఆ ఆత్మ యమధర్మరాజుని లోకానికి వెళ్తుంది. అక్కడ న్యాయంగా జీవితాన్ని పరిశీలిస్తారు. మన జీవితంలో చేసిన పాప, పుణ్యాలను తూకంగా వేస్తారు. మానవునికి ఏ లోకంలో పుట్టాలో, ఏ యోనిలో పుట్టాలో అక్కడ నిర్ణయం తీసుకుంటారు. 3. తృతీయ దశ స్వర్గం లేదా నరకం. పుణ్యపు జీవులు స్వర్గంలో కలుసుకుంటారు. అక్కడ ఆనంద భోగాలు అనుభవిస్తారు. పాపాత్ములు నరకంలో దండనలు అనుభవిస్తారు. అయితే ఇవి శాశ్వతం కావు. 4. చతుర్థ దశ పునర్జన్మ. పాప పుణ్య ఫలితాలు తీరిన తర్వాత ఆ ఆత్మకు పునర్జన్మ లభిస్తుంది. ఈ జన్మలో మళ్లీ అవకాశాలు వస్తాయి మంచి చేయడానికి, మోక్షాన్ని పొందడానికి. ధర్మయ్య తల ఆడిస్తూ అన్నాడు: అంటే మోక్షం పొందాలంటే ఏమి చేయాలి గురువుగారు? పుణ్యాత్మ చిరునవ్వుతూ: మోక్షం అనేది జన్మ మరణ చక్రం నుండి బయట పడటం. దానికి మార్గం 3 ఉంటాయి. 1. జ్ఞాన మార్గం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం. 2. భక్తి మార్గం, భగవంతుని ఆరాధించడం. 3. కర్మ మార్గం, నిష్కామకర్మలు చేయడం, ఫల ఆశ లేకుండా సేవ చేయడం. ఈ మూడింటిలోనైనా నువ్వు నిష్టగా ఉండి, హృదయ శుద్ధితో జీవితం గడిపితే నీకు మోక్షం లభిస్తుంది. ధర్మయ్యకు ఇప్పుడు బాగా అర్థమైంది. అతను అనుకున్నాడు, చనిపోయిన తర్వాత ఏమవుతుందో కాకుండా, ఇప్పుడు జీవించి ఉండగానే మంచి పనులు చేయాలి. గడిపే ప్రతి రోజును పుణ్యంగా మలచాలి. ఆ రోజు నుండి ధర్మయ్య సేవా కార్యక్రమాల్లో మునిగిపోయాడు. అతని ఇంటి ముందు అన్నదానం, గోసంరక్షణ, విద్యాదానం మొదలు చేశాడు. నిష్కామంగా సేవలు చేశాడు. చివరికి అతను శరీరాన్ని విడిచినప్పుడు ఆత్మ బంగారు వెలుగులోకి ప్రవేశించి మోక్షాన్ని పొందింది. ముగింపు సందేశం: మనము చనిపోయాక ఏం జరుగుతుంది అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఈ జీవితంలో చేసే పనులే మన అనంత ప్రయాణానికి బాట చూపిస్తాయి. సంతుష్టంగా, ప్రేమతో, సేవాభావంతో జీవించండి. మోక్షం మీ అడుగుల్లో ఉంది.